మెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? దేవునితో మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం, చాలా అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు ప్రేమ స్వరూపి, ఎప్పుడు మనతో ఉంటాడు. కానీ నిత్యము కూడా మన ఆశ, మన కోరిక, మన జీవితంలో ప్రాముఖ్యమైన సమయం ఎవరికి ఇవ్వాలి అంటే ఉదయకాలము లేవగానే దేవుడికి ఇచ్చి ఆయనతో మాట్లాడుతూ నీవు నీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, మహిమ కలిగిన కార్యములు ఆయన చేయగలడు. ఈరోజు ప్రార్థించాలంటే మనసు రావట్లేదో, లేకపోతే నీకు బాధ, చింత, వేదన ఎన్ని రకములుగా నువ్వు ఇబ్బంది పడుతున్నావో నాకు తెలియదు, కానీ అన్నిటినీ మర్చిపోయి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు చూడండి, ఒక అభిషేకము నిన్ను తాకుతుంది, ఒక మహిమ నిన్ను పట్టుకుంటుంది. ఆ మహిమ నీలో ఉన్నప్పుడు నువ్వే విషయంలోనైనా జయము పొందినట్లుగా ప్రభు యొక్క కృప మనల్ని వెంబడిస్తుంది. కనుక ఈరోజు మనతో మాట్లాడనైన వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ పిరిని అందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, ఈరోజు మనకున్న బాధలు చాలా విస్తరించి ఉండొచ్చు, కానీ ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి మనకు క్షమాపణ, విమోచన దొరికిందండి. ఈరోజు నువ్వు విమోచించబడ్డావు. దేవుని పేరట, దేవుని బిడ్డగా, దేవుని యొక్క నామములో రక్షణ పొందుకొని అన్ని విషయంలో కూడా విజయాన్ని పొందుతూ నువ్వు ముందుకు నడుస్తున్నావు. క్షమాపణ దొరికింది, విమోచన దొరికింది అంటే అది ఎక్కడ దొరకదండి. క్షమాపణ, విమోచన మనము భూమి మీద ఎక్కడ వెతికినా కూడా దొరకదు. కానీ ఆయన కృప మహదైశ్వర్యములో ఏం చేశాడంటే నిన్ను నన్ను విమోచించాడు, నిన్ను నన్ను రక్షించాడు. నీ యొక్క పాప క్షమాపణ, నా యొక్క పాప క్షమాపణ, ఆయన రక్తములో కడగబడిన బిడ్డలుగా మనల్ని ఒక నిత్య రాజ్యములో వారసులుగా మనల్ని చేసి ఉన్నాడు. కనుక ఈ లోకపరమైన ఆలోచనలు, ఈ లోకపరమైన చింత, బాధ, వేదన మనల్ని కలిచివేస్తూ ఉంటాయి. బాధ మన జీవితంలో అయ్యో ఎట్లా ఈ పరిస్థితి, నేను ఎట్లా బయటపడతాను అన్నట్లుగా చాలా రకములుగా బాధపడుతూ ఉంటారు. కానీ నేనేమంటానంటే ఆ రక్షకుడు ఆయన మనతో ఉన్నాడు. మన జీవితంలో, మన యొక్క ఆత్మీయ యాత్రలో మనం పడుతున్న, మన నిజ జీవితంలో పడుతున్న ప్రతి కష్టములో కూడా ఆయన సిలువలో త్యాగమైపోయి ప్రతిదానికి పరిష్కారం ఇచ్చాడండి. అందుకనే ఆయన పాదములు పట్టుకోవాలి. విమోచించిన దేవుడు ఎవరంటే ఆయన కృప మహదైశ్వర్యములో, ఆ మహదైశ్వర్యములో ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు, ప్రతి రోగమును స్వస్థపరుస్తాడు, ప్రతి విధమైన బాధను తీసివేయడానికి ఆ మహదైశ్వర్యము మనకిచ్చిపోయాడు. కనుక ఆ మహదైశ్వర్యంని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దేవదేవుని ఎప్పుడు చూస్తూ, ఆ దేవుణ్ణి ఎప్పుడు వెతుకుతూ నిత్యము నీ కన్నులు, నీ మనస్సు, నీ ఆలోచన, నీ యొక్క ధ్యాస అంతా కూడా యేసు ప్రభు మీద ఉంచి నువ్వు ప్రార్థించినప్పుడు నీ బంధకాలు ఊడిపోతాయి, నీ చిరనివాసం తొలగిపోతుంది. నువ్వు అనుకున్న దానికంటే ఒక మంచి స్థితిలో ప్రభు నిన్ను ఉంచుతాడు. కనుక ధైర్యముగా ఉండండి. దేవునితో మాట్లాడడం మర్చిపోకండి. నిత్యము ఆయనతో మాట్లాడుతూ ఉండండి. ప్రభు నామమును స్మరించుట మనకెంతో ధన్యత. కనుక ఈ వాగ్దానమును మరలా చదువుతూ ప్రభును స్తుతించండి. ఇతరులకు షేర్ చేయండి. వాక్యముతో ఇతరులతో మాట్లాడండి. ఇతరులతో వాక్యాన్ని పంచుకున్నప్పుడు కూడా మీ జీవితంలో గొప్ప ఆదరణ, మేలు కలుగుతూ ఉంటుంది. కనుక ధైర్యముగా ఉండండి. ఈ వాక్యమును విన్న తర్వాత మంచి కామెంట్ పెట్టండి. తర్వాత మీరు మీ ఒక నిజ జీవితంలో మీకు ఏమైతే దేవుడు మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా ప్రజలతో పంచుకున్నప్పుడు, మాతో మీరు పంచుకున్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఎక్కడ మనము దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంటామో వారి మధ్యలో దేవుడు ఉండి వింటాడు. ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ ప్రియ బిడ్డలు ఈరోజు అయ్యా తండ్రి ఎవరైతే వాక్యమును రిసీవ్ చేసుకున్నారో, వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో, వారు నీ వైపు చూస్తున్నారో ప్రభువా, వారికి విమోచనకుడిగా, రక్షకుడిగా
ప్రభువా క్షమించేవాడిగా తండ్రి అన్ని కోణములో నీ యొక్క ఐశ్వర్యము మమ్మల్ని ఆదరించి ప్రేమించి అయ్యా సంరక్షించేలాగా ఉన్నది. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వదించండి. ఎంతమంది వాక్యములు రిసీవ్ చేసుకున్నారో ప్రభువా వారందరి మీదకి నీ కృప దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా వారి బిడ్డల స్టడీ దీవించబడినట్లుగా సహాయం చేయండి ప్రభువా. ఈరోజు అనారోగ్యముతో ఉన్న వారందరినీ కూడా నీ కృపలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి ఒక్కొక్కరి గాయములు మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదము, మేలు పలుకుతున్నామయ్యా. నీ కృపలో అయ్యా ఈ సంవత్సరం అంతా నీ దయవారిని వెంబడించునుగాక. ఆరోగ్యము, క్షేమము, సమాధానము నీ కృప మహదైశ్వర్యములో వారు దీవించబడి వర్ధిల్లుదురుగాక అని అన్ని విషయంలో ప్రభువా నీ ప్రజలను ఘనపరచమని కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.